కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారణ చేయాలంటూ ట్రయల్ కోర్టు, ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా వాటిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సిఐ నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజును విజయవాడలోని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత సిఐ నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైల్లోని కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ ట్రయల్ కోర్టు, ఏపీ హైకోర్టు తీర్పులను ఇచ్చాయి. వాటిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళగా పోలీస్ కస్టడీకి తీసుకోవాలని అనుమతిని ఇచ్చింది. అయితే ట్రయల్ కోర్టు, ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఈ నెల 23న విచారణ జరగ్గా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా 22 పేజీల ఆదేశాలు జారీ చేసింది. నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నాటి నుంచి 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది. నిందితుడిని విచారించే విషయంలో దర్యాప్తు అధికారిపై ఎలాంటి నియంత్రణలు ఉండవని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ గడువు కింది కోర్టులు ఇచ్చిన సమయంతో కలిపి 15 రోజులకు మించకూడదని స్పష్టం చేసింది. నిందితుడిని కేవలం రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలన్న కింది కోర్టు ఉత్తర్వులు అమలు చేయటం సాధ్యం కాదని, అది న్యాయబద్ధం కాదని పేర్కొంది. కస్టోడియల్ ఇంట్రాగేషన్ ను సీసీటీవీ వీడియో పర్యవేక్షణలో చేయాలన్న కింది కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. నిందితుడిని విచారించే సమయంలో గానీ లేదంటే అతడి నుంచి ఏదైనా సమాచారం సేకరించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తే సరిపోతుందని పేర్కొంది. అతన్ని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించే ప్రక్రియ మొత్తం కూడా రికార్డు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ విచారణ సమయంలో నిందితుడి న్యాయవాది దూరంగా ఉండాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. విచారణ పూర్తయిన వెంటనే సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్స్ ని విజయవాడ మెజిస్ట్రేట్ కు అప్పగించాలని ఆదేశించింది. మరోపక్క నాగరాజు తన ప్రాణానికి ముప్పుందని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతుందన్న నిందితుడి ఆందోళన దృష్టిని కస్టడీ విచారణ సమయంలో ఆయన్ను బెదిరించడం, ప్రలోభ పెట్టడం, భౌతికంగా దాడి చేయడం, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వంటివి చేయకూడదని హైకోర్టు స్పష్టం చేసినందున ఆయన భద్రతకు సిడ్డే పూచి అని తేల్చి చెప్పింది. పోలీస్ కస్టడీ సమయంలో నాగరాజు భద్రతకు దర్యాప్తు అధికారి, అదనపు ఎస్పీ, సిట్ సభ్యులు, జైల్ సూపరింటెండెంట్ సంయుక్తంగా విడివిడిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేసు వాస్తవాల దృష్ట్యా మొత్తం కస్టడీ విచారణను సెంట్రల్ జైలుకు పరిమితం చేయడం సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ సిస్టమ్ ఒరిజినల్ హార్డ్ డిస్క్లను ఇంకా రికవరీ చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్ నిందితుడిని సక్రమంగా విచారించి వాస్తవాలను రాబట్టాల్సి ఉంటుంది. 160 కిలోమీటర్ల దూరాన ఆయన్ను విచారిస్తే సరిపోదు. మృతదేహం లభ్యమైన ప్రదేశానికి నిందితుడిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సత్ఫలితాలనివ్వటం అనేది దర్యాప్తు అధికారిపైనే ఆధారపడి ఉంటుంది. అయితే పలు సెక్షన్ల ప్రకారం పోలీస్ కస్టడీ 15 రోజులకు మించరాదు. అవసరమైనప్పుడు విడతల వారీగా దీనిని దర్యాప్తు సంస్థ వినియోగించుకోవచ్చు. పోలీసులు ఎవరినైనా అరెస్టు చేసి విచారించేటప్పుడు తన న్యాయవాదిని కలిసే హక్కు నిందితుడికి ఉంటుంది. అయితే నాగరాజు కనిపించే పరిధిలో మాత్రమే న్యాయవాది ఉండవచ్చు. అయితే ఏ పరిస్థితుల్లోనూ విచారణలో న్యాయవాది జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. తమ తీర్పులో గానీ, హైకోర్టు తీర్పులో గానీ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యల ప్రభావం లేకుండా చట్టానికి లోబడి నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది.